హలో ఎవరివన్, ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పైన చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే 2015-17 నుంచి 2018-20 బ్యాచెస్ వరకు కూడా 2015-17 నుంచి 2018-20 బ్యాచ్ వరకు కూడా ఎవరైనా కనుక ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ అనేది చేయండి. ఎందుకని అంటే మనకు అత్తలో డిఎస్సి రాబోతుంది కదా. సో ఈ డిఎస్సికి సంబంధించి మనం అన్ని రకాలుగా అర్హత పొందాలి అంటే ముందుగా సబ్జెక్ట్స్ని కూడా మనం ఈ యొక్క డిఎల్ఈడికి సంబంధించి క్లియర్ చేసుకోవాలి. డిఎల్ఈడికి సంబంధించి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏవైనా సరే మీకు మిగిలిపోయి ఉంటే, లేదంటే ఇదివరకు మీరు క్వాలిఫై కాకపోయినా, ఆ టైంలో మీరు అటెంప్ట్ కాకపోయినా మళ్ళీ మీకు ఒక మంచి అవకాశం అనమాట గవర్నమెంట్ అయితే కల్పించింది. సో ఇది అఫీషియల్ ప్రెస్ నోట్ అన్నమాట. ఏ సబ్జెక్ట్స్కి ఎంత అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ప్రెస్ నోట్లో మనకున్న అంశం ఏంటంటే డిఎల్ఈడికి సంబంధించి ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ని అయితే నిర్వహిస్తున్నారంట. 2015-17 నుంచి 2018-20 బ్యాచెస్ వరకు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీరికి ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ లేదా మే నెలలో కండక్ట్ అయితే చేస్తారంట. ఓకేనా. వితౌట్ లేట్ ఫీజ్ చూసినట్లయితే 15/2/2023 వరకు కూడా మీరు ఎటువంటి లేట్ ఫీ అనేది చెల్లించకుండా మీరు మీ యొక్క కాలేజ్ని సంప్రదించి అక్కడ మీరు సబ్మిషన్ చేసుకోవచ్చు. తర్వాత లేట్ ఫీజు 50 రూపాయలతో 28/2/2023 వరకు కూడా టైం అయితే ఇచ్చారు. ఓకేనా. సో అందువల్ల ఏంటంటే మీరు ఒకసారి మీ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వారిని మీట్ అయ్యి ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే అడగండి. ఇలాగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారంట, వాటికి మేము దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పంటే వారు మీకు హెల్ప్ అయితే చేయగలుగుతారు. సో సబ్జెక్ట్స్ ప్రకారంగా ఇక్కడ మనం చూడొచ్చు. 4 to 6 సబ్జెక్ట్స్కి అయితే 150 రూపీస్గా ఉంది, 3 సబ్జెక్ట్స్కి అయితే 140గా ఉంది, 2 సబ్జెక్ట్స్కి అయితే 120, 1 సబ్జెక్ట్కి అయితే 100 రూపీస్. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఎన్ని సబ్జెక్ట్స్కి ఎంత అమౌంట్ అనేది పడుతుంది అనేది. ఓకేనా. మీరు ఆలస్యం అయితే చేయదు గైస్, ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎవరైనా సరే 2015-17 నుంచి 2018-20 బ్యాచెస్ వరకు ఉన్నారు. సో ఈ యొక్క ఇయర్స్లో ఉన్నటువంటి బ్యాచెస్ అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. డిఎల్ఈడికి సంబంధించి ఫస్ట్ ఇయర్ సప్లిమెంట్ ఎగ్జామ్స్ని రాసుకునేందుకు అవకాశము, మీకు ఏమైనా సబ్జెక్ట్స్ ఇంకా మిగిలిపోయినట్లయితే మళ్ళీ మీరు రాసుకొని అటెండ్ చేసి క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా ఏప్రిల్ నెల, ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో కండక్ట్ అయితే చేస్తారంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా. చాలా మంచి అవకాశం, సప్లిమెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో డిఎస్సి ముందు ఇవన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి మీరు తప్పకుండా దీన్ని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. డిఎస్సి సంబంధించి ఈ విషయమైనా లేదంటే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి అప్డేట్ వచ్చిన సార్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.